హలో, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, అద్భుత కార్యం మీ జీవితంలో జరగాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, కొన్ని కార్యాలు ఖచ్చితంగా నిబంధనతో దేవుడు చేస్తాడు. మన మీద దేవుని కృప ఉన్నా, దేవుని అభిషేకం ఉన్నా, దేవుని శక్తి ఉన్నా, భక్తి ఉన్నా నిబంధన మీద చేస్తాడు. అద్భుతం అనేది నిబంధన మీద వస్తాయి. ఎందుకంటే అసాధారణమైన కార్యాన్ని మనం చేసినప్పుడు మనం దేవుని అద్భుతం పొందిన తర్వాత దేవుని విడిచిపెట్టి వెళ్ళకూడదనే ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తాడంటే నిబంధనతో చేస్తాడు. అలాగే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటేనంట దేవుడు అద్భుతం చేస్తాడంట. ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకోండి, మీకు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా అంతమందికి దేవుడు మేలు చేయబోతున్నానని ఈరోజు నాతో మాట్లాడాడు. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా 5 ఉంటే 5గురికి 5 అద్భుతాలు, 7 ఉంటే 7 అద్భుతాలు, 10 మంది మీ కుటుంబంలో పెద్ద కుటుంబం అనుకోండి, 10 మంది అయితే 10 అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మనం దీవించిన గాక. బయట ఈ మెసేజ్ రికార్డ్ చేస్తున్నాం. ఎండ ఎక్కువ ఉన్న కారణం చేత క్లాస్ వేసుకున్నాను. మీరు తప్పుగా అర్థం చేసుకోబాకండి. ఏది ఏమైనా వాక్యంలోనికి మనం వెళ్తాం. దేవుని బిడ్డలారా, మనం యేసు పోలికలోనికి మార్చబడి దీవించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు దీవించబడితేనే పరలోకానికి నువ్వు వెళ్ళగలుగుతావు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. కనుక దేవుని బిడ్డలారా, మనం ఎలాగ దీవించబడాలి, దీవించబడడానికి నేనేమి చేయాలి అనే ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళాలి. ఆదామును దేవుడు దీవించినప్పుడు 2 కండిషన్తో దేవుడు దీవించినట్టుగా మనకు కనపడుతుంది. మొదటిగా తన స్వరూపం అంది, ఇమేజ్, హిస్ ఇమేజ్. నంబర్ 2 హిస్ లైక్నెస్, అంటే తన పోలిక చెప్పున నరుని చేసి ఆడి తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. ఎలాగ మట్టి కట్టం ఎలాగా ఆయన పోలికలోనికి మార్చబడింది అంటే, ఎప్పుడైతే మట్టి కట్టములో ఆయన మనిషి యొక్క నాసికాంతరములో తన ఆత్మను ఉంచాడో అప్పుడు దేవునకు పోలిక, దేవునకు రూపం ఆ మనిషిలో మార్చబడ్డాన్ని మనం చూస్తున్నాం. ఇంతకు ఒక చిన్న వివరణ ఇచ్చేసి ఈరోజు కార్యక్రమాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క స్వరూపం అంటే దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క క్యారెక్టర్. వాట్ ఈస్ ద గాడ్స్ క్యారెక్టర్ అంటే, యోహాను పత్రికలో రాయబడి ఉంది, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమలో భయం లేదు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ఆ దేవుని ప్రేమ స్వరూపిగా మార్చబడుతున్నారో వాళ్ళు ఈ భూమిలో ఖచ్చితంగా ఆశీర్వదించబడతారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. మొదటి యోహాను 4:16లో రాయబడి ఉంది, దైవ ప్రేమకున్న తత్వం అనుకుంటాను. ప్రేమలో 3 రకాలు ఉన్నాయి అంటారు. దేవుని బిడ్డలారా, ఈరోజు అంటారు ఆ ప్రేమ లోక సంబంధమైన ప్రేమ, ఫిలిలియో అంటారు. ఆ ఫిలిలియో ప్రేమ ఈ యొక్క రిలేషన్షిప్, అమ్మ, నాన్న, తండ్రి, తల్లిదండ్రులు, భార్య, భర్తలు, ఇలాగా. అగాపే ప్రేమ ఈ దేవుని ప్రేమ. ఈ అగాపే ప్రేమలో స్వార్థం ఉండదు. ఆ మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఆ ప్రేమ యొక్క క్వాలిటీస్ అన్నిటినీ మనము చూస్తున్నాం. అసూయ ఉండదు. ఇక్కడ కూడా మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఆ ప్రేమ యొక్క తత్వాలన్నిటి గురించి రాయబడి ఉంది. ప్రేమ ఉంటే మన తోటి వారిని ప్రేమిస్తాం, మన వల్ల ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తాం. కల్మషం ఉండదు, మత్సరం ఉండదు, అసూయ ఉండదు, ఈర్ష్య ఉండదు, రివెంజ్ ఉండదు, భయం ఉండదు. సో అటువంటి ప్రేమలో ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. అంతేకాదు, దేవుడు అనగానే మనకు గుర్తుకొచ్చేదంటే చెప్పండి, పరిశుద్ధత. ఈ పరిశుద్ధత మనకు కలిగి ఉండాలి. అది కూడా నేను నా ఎడల ఆశించే పరిశుద్ధత కాదు, లేకపోతే నా ఎదుటవాడు నేను ఎలా ఉండాలని కోరుకున్న ఆ పరిశుద్ధత కాదు. బైబిల్ రాయబడి ఉంది, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధంగా ఉంటున్నారు. అంటే యేసుకు కలిగిన పరిశుద్ధత ఎవరిలైతే ఉందో వాళ్ళు దీవించబడిపోతారంట. సో మీరు అటువంటి పరిశుద్ధత, అటువంటి యథార్థత కలిగి ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము
నమ్మకమైన పరలోక తండ్రి, నీ స్వరూపంలోనికి మమ్మల్ని మార్చండి ప్రభా. నీ మహిమలోనికి మమ్మల్ని మార్చండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, నీ మహిమ ద్వారా మమ్మల్ని నీ పోలికలోనికి మార్చండి, నీ రూపంలోనికి మార్చండి. పరలోక ఆత్మ చేత, పరలోక అభిషేకం చేత నింపండి ప్రభా. దేవుని యొక్క మహిమ తాకినగాక, దేవుని యొక్క అగ్ని తాకినగాక, దేవుని యొక్క ప్రసన్నత తాకినగాక, దేవుని యొక్క అభిషేకం తాకినగాక. పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి బలపరచమని, అద్భుతం జరిగించి వర్ధులెచ్చేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచిన గాక. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. దేవుడు మీకు తోడుగా ఉన్నగాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం యెహోషువ 1:5. గాడ్ బ్లెస్ యూ.